విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కన్యారాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా 1-2 సార్లు ప్రయత్నిస్తేనే కానీ పూర్తి చేయలేరు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు వంటివి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ మాసం సామాన్య ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత లేకపోవడం వల్ల చిన్న చిన్న పనులు కూడా వాయిదా వేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఉండకపోవడం వల్ల, ఆటంకాలు ఏర్పడడం వల్ల మానసిక అశాంతి, ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. మీ పై ఉద్యోగులకు మీపై నమ్మకం ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ నిమిత్తం అధిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. భాగస్వామి వ్యాపారంలో భాగస్వాముల సహకారంతో వ్యాపారంలో అమ్మకాలు మరియు ఆదాయం అధికంగా పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. కుటుంబంలో ఎవరితోటి వాదించకుండా ఉండడం చాలా మంచిది. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో లేదా బంధువులతోటి ఎవరితోటి వాదించకుండా ఉండడం చాలా మంచిది. చిన్న చిన్న మాటల వల్లే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మాసం మొదటి భాగంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యా రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.